హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతోనైతే వచ్చానండి. అదేం లేదండి, మేము హౌస్ కట్టియక ముందు నుంచి ఏమేం ప్లాన్ వేసుకున్నాము, ఎలా కట్టించాము, అంటే ఎన్ని డేస్ ఆలోచించుకున్నాము, మొత్తం మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా చాలా కష్టపడ్డామండి ఇల్లు కట్టడానికి. అవన్నీ మీకు ఎలా మేము స్టార్ట్ చేసాము, ఎలా ఆలోచించుకున్నాము, ఇలా నీట్గా కట్టేయడానికి ఎంత ఆలోచన ఉందో మొత్తం మీతో అయితే షేర్ చేసుకుంటాను. మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి వీడియోస్ చాలా 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 వస్తాయండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ముందు గుమ్మం నుంచి లోపలికైతే వెళ్ళిపోదాం. ఇలా ఉంటుంది ఎంట్రీ. ఇంతకుముందే మీతో అయితే షేర్ చేసుకున్నాను హోమ్ టూర్ వీడియోలో. ఇది హోమ్ టూర్ మాదిరి ఉంటుంది కానీ హోమ్ టూర్ కాదండి. నేను ఇల్లు చూపించుకుంటూ మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మాకు ఎన్ని డేస్ పట్టింది, ఎంత ఖర్చు అయింది, ఎలా డిజైన్స్ చేయించుకోవాలనుకున్నాము అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో అయితే. మరి వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి. ఇలా ఉంటుంది. ఇంకా చాలా అనుకున్నామండి డిజైన్స్ చేయించాలని, కానీ ఇంకా అనుకుంటూ ఉంటే కూడా మనకు ఏ డిజైన్స్ కుదరవు. అనుకోకుండా వేయించుకునే డిజైన్సే చాలా బాగా కుదురుతాయి. ఇది వచ్చేసి పిఓపి డిజైన్ అండి. ఇలా ఉంది. సింపుల్గానే చేయించాము, మరీ గ్రాండ్గా అంటే కూడా బాగుండదు. అందుకోసం అనేసి ఇలా అయితే చేయించాము. ఇది వచ్చేసి విండోస్ అండి. ఇక్కడ వచ్చేసి కొత్తగా ఉంటాయన్నమాట ఈ విండోస్. నెక్స్ట్ వచ్చేసి ఇలా డిజైన్ అయితే పూసల డిజైన్ అయితే ఇలా వేశాను, చూస్తున్నారు కదా. ఇంకా చాలా అంటే చాలా అనుకున్నాం డిజైన్స్, కానీ కొన్ని కుదరవండి. ఇలా ఉంటాయి. మనం మరీ ఎక్కువ డిజైన్స్ ఎంచుకుంటే కూడా బాగుండవు. ఇది వచ్చేసి పిఓపి డిజైన్స్. మేము చాలా అనుకున్నాము పిఓపి డిజైన్స్ కొంచెం కొత్తగా వేయాలి అనేసి, కానీ మనం ఎక్కువ డిజైన్స్ ఎంచుకుంటే కూడా బాగుండదు. అందుకోసం అనేసి మేము ఇలానే ఎంచుకున్నాము, చాలా బాగుంటుందనేసి. పిఓపి డిజైన్ అయితే ఇది లుక్ అయితే చాలా బాగుంటుంది. అన్నిటికన్నా బెస్ట్ అనిపించింది మాకైతే. ఇలా ఉంటుంది. మేము చాలా అనుకున్నాము, కానీ కొన్ని సెట్ కావు. మనం అనుకునే మాదిరి సెట్ కాకపోయినా కొన్ని అయితే సెట్ అయ్యాయి. నేను అనుకునే మోడల్స్లో కొన్ని అయితే చాలా బాగా కుదిరాయి. ఇలా అయితే కుదిరాయండి. ఇది వచ్చేసి టీపాయి. సింపుల్గానే తీసుకున్నాం సోఫా సెట్స్. అసలు అనుకోకుండా మేము ఇలా హౌస్ ప్లానింగ్ అయితే చేసుకున్నామండి. అంటే ఒక 2 months 3 months చాలా ఆలోచించుకున్నాం, కట్టుదామా లేదా, ప్లాన్ చేద్దామా లేదా అనేసి. లాస్ట్ వచ్చేసి మా వారు ఇద్దరం కలిసి ఆలోచించి మా అమ్మ వాళ్ళని కూడా అడిగాము, అత్త వాళ్ళని కూడా అడిగాము. సర్లే కట్టుకోండి, ఇల్లు కట్టడం అంటే చాలా మంచిదే కదా, అది మంచి ప్లానే కదా అనేసి అన్నారు వాళ్ళు కూడా. అంటే పెద్దవాళ్ళని అడిగే మేము ఈ ప్లాన్ అనేది చేసుకున్నాము, హౌస్ కట్టియాలి అనేసి. చాలా అంటే చాలా ఆలోచించామండి. ఆలోచించి లాస్ట్కి వచ్చేసి మేము సర్లే ఇలా పెట్టుకుందాంలే అనేసి మేము హౌస్ ప్లానింగ్ అయితే ఇలా అయితే చేసుకున్నాము. మాకైతే చాలా అంటే ఏదో అంటే సింపుల్గా చేసేద్దాం అనుకున్నాము, కానీ దాంట్లోకి వెళ్ళిన తర్వాత, అంటే హౌస్ ప్లానింగ్ జరిగిన తర్వాత ఒక్కొక్కటి మనకు కట్టేటప్పుడు ఒక్కొక్కటి ప్లానింగ్ అనేది కొత్తగా హౌస్ ప్లానింగ్ అనేది మేము చేసుకున్నాము. అంటే మా వారు ఇద్దరం కలిసి చేసామండి. మరి ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదండి, ఇక్కడ ఇలా పెట్టాలి అనేసి మేము అస్సలు అనుకోలేదు, కానీ చాలా అనుకోకుండా ఏదో జరిగేస్తాయండి. నిజంగా అనుకున్నవి ఎప్పుడూ మనకు జరగవని నాకు చాలా బాగా అర్థమైంది. ఇక్కడ బుద్ధిని అయితే నేను అస్సలు అనుకోలేదు, అలా సెట్ అయిపోయింది.
ఇక్కడ రాధాకృష్ణులు కూడా అనుకోలేదండి, అనుకోకుండా డిజైన్ అయితే సెట్ అయింది. మేము వేరే డిజైన్ అనుకున్నాము, కానీ లాస్ట్కి వచ్చేలోగా ఈ డిజైన్ అయితే సెట్ అయింది. అంటారు కదా పెద్దలు, నిజంగా ఏదైనా కానీ ముందు ముందే అనుకోవద్దండి అనేసి. ముందు ముందు అనుకుంటే ఏ పనులు జరగవనేసి ఈ ప్రశ్నతో మాకైతే అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఇంతే అండి. ఇక్కడ ఇవి వేద్దాము అనే మాకు అస్సలు లేదు వేయాలి అనేసి ఆ డిజైను హార్స్ది, కానీ అలా కుదిరింది. ఇంకా ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ అయితే ఇలా సెట్ చేసాము. ఈ డైనింగ్ టేబుల్ ఇక్కడ సెట్ అవుతుందని అస్సలు అనుకోలేదండి. చిన్న ఉంది కదా, ఇక్కడ ఎలా సెట్ అవుతుంది అని ఆలోచించాము, కానీ బెటర్ మాకైతే సెట్ అయ్యింది బాగానే. ఇక్కడికి పెట్టేయాలి అనేసి, కానీ ఇక్కడే పెట్టేలాగా కుదిరిందండి. అవతల పెట్టించాలి అనుకున్నాము, టీవీ డిజైన్ పక్కన పెట్టించాలనుకున్నాము, కానీ లేదు, అక్కడ సెట్ కాలేదు, ఇక్కడే సెట్ చేసామండి. ఇంకా డిజైన్ అయితే ఇలా సెట్ అయింది. ఇక్కడ వచ్చేసి మా ఓల్డ్ ఫేజే అండి. ఇది వచ్చేసి ఇప్పట్లో అయితే ఏది కొత్తది కొనాలనుకోవట్లేదు. ఈ వర్క్ అయితే సెట్ చేసుకున్నాము. మరీ బడ్జెట్లు ఎక్కువ లేకుండా మీడియం సైజులో తీసుకున్నామండి. ఎక్కువ అంటే లేదు, చాలా ఉన్నాయి, కానీ మేము అవన్నీ ఏం తీసుకోలేదు. ఇంటికే చాలా ఖర్చు అయింది. అయినా ఇంకా పర్లేదులే అనేసి, ఇంత ఇల్లు కట్టిన తర్వాత ఇవి లేకుంటే బాగుండదు కదా అనేసి ఇవైతే తీసుకున్నామండి. ఇంకా ఇలా అయితే సెట్ అయింది. నాకైతే డౌట్ వచ్చింది, ఇక్కడ డైనింగ్ టేబుల్ సెట్ కాదేమో అన్నట్టుగా నాకు డౌట్ వచ్చింది, కానీ పర్లేదు, సెట్ అయింది. సెట్ అయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది, నాకైతే మంచిగా అనిపించింది. ఇలా సెట్ అయిపోయింది. ఇక్కడ లేదు, సెట్ కాదేమో, మళ్ళీ వెనక్కి ఇవ్వాలేమో అనే డౌట్ అనేది ఉండే మాకైతే. ఇంకా లేదు, ఇక్కడ వచ్చి సెట్ చేసేలోగా సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 లైట్స్ కూడా మేము అస్సలు అనుకోలేదండి. ఈ డిజైన్ అయితే, ఈ కిచెన్కి ఈ డిజైన్ అయితే అస్సలు అనుకోలేదు, కానీ మేము అనుకోకుండా ఏదో అంటారు కదా, అనుకోకుండా జరిగిపోతాయని, అలా అయిపోయింది. అప్పటికప్పుడు నేనైతే సెట్ చేసి అప్పటికప్పుడు ఈ డిజైన్ అనేది సెట్ చేశానండి. ఇలా పెట్టాలి అనేసి చెప్పాను, ఇలా పెట్టాలి అనేసి ఇంకా అలానే పెట్టారండి వాళ్ళు. అస్సలు చాలా బాగా చేశారు. మా చిన్న కిచెన్ ఎలా ఉందో ఖచ్చితంగా అయితే ఒక్క కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నగా ఉంటుంది, కానీ మరీ పెద్దగా అయితే ఉండదు, చిన్నగా ఉంటుంది. ఇది పెద్దగానే వస్తుండే అండి మాకు. కిచెన్ అయితే మాకు పెద్దగానే వస్తుందని చెప్పారు, కానీ మేము అంత పెద్దగా అవసరం లేదనేసి చిన్ననే చేయించుకున్నాం కిచెన్ అయితే. అంటే డైనింగ్ టేబుల్ అయితే రూమ్ అయితే రాదని చెప్పారు, అందుకోసం అనేసి మాకు అది కూడా కావాలి అనేసి కిచెన్ని కొంచెం తగ్గించాము. కిచెన్కి ఇలా డిజైన్ అనుకోలేదు, ఇంకా అసలు అనుకోలేదండి. ఇంకా ఇట్లా డిజైన్ అనుకోలేదు, అనుకోకుండా ఈ డిజైన్ అనేది కుదిరింది, ఇలా సెట్ అయ్యింది. చూస్తున్నారు కదా, చాలా బాగా కుదిరింది. అందుకోసం అనేసి మీరు కూడా ఫస్ట్ నుంచి ఏది అనుకోవద్దండి, అప్పటికప్పుడు అనుకోండి, చాలా బాగా కుదురుతుంది. మాకు కూడా అలానే కుదిరింది కాబట్టి చెప్తున్నాను. చిమ్మి గురించి చెప్తే చాలా బాగుంటుంది. చిమ్మి ఉంటే ఎంతో మంచిది, ఇంట్లో బెనిఫిట్. సింక్ తప్పకుండా ఉండాల్సిందే. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. 1 డే సామాన్లు మొత్తం పట్టేస్తాయి దాంట్లో, కానీ నేను ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటానండి. ఇలా అయితే ఉంటుంది. విండో కిచెన్కి. కబోర్డ్స్ చూస్తున్నారు కదా, కలర్స్ ఎలా ఉన్నాయో, వైట్ అండ్ లెమన్ వైట్. ఇవే ఎందుకు ఎంచుకున్నానంటే, వాళ్ళు నాకు చెప్పారు వేసేటప్పుడే, మేడం మీరు చేసుకోలేరు, కలరు ఇది చాలా లైట్గా ఉంటుంది, మీరు తుడుచుకోలేరు, చాలా అంటే తొందరగా అది మరకలు అనేది కనిపిస్తాయి అని చెప్పారు. అయినా పర్లేదు, ఇవే డిజైన్ కావాలి, ఇదే కలర్ కావాలి అని చెప్పాము. ఇలా అయితే కుదిరాయి. ఇప్పటికైతే నిజంగా వాళ్ళు చెప్పింది కరెక్టే, అయినా క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి నాకేమంతగా అనిపిస్తలేదు.
కానీ క్లీన్ చేసుకోకుంటే మాత్రం చాలా గలీజ్ అయిపోతాయి. ఎవరైనా ఇలా వేయించుకోవాలనుకుంటే అది క్లీన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇవి వచ్చేసి ఇలా పైన కబోర్డ్స్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం స్టోరేజ్ పైన పెట్టేసాము. ఇదైతే కిచెన్. మరి మా చిన్న కిచెన్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎంత బాగుందో చూడండి. ఈ వెంకటేశ్వర స్వామి అస్సలు అనుకోలేదు, అది కూడా అప్పటికప్పుడే సెట్ అయ్యింది. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. ఇలా ఉంది మా పూజ రూమ్ అయితే చిన్నది. ఇది హోమ్ టూర్ అనుకోవద్దండి ఎవ్వరు. అంతా చూపించుకుంటూ నేను ఏమేమి అనుకున్నానో, మిస్టేక్స్ ఏం జరిగాయో, అంటే అనుకున్న డిజైన్ ఒకటైతే అప్పటికప్పుడు వేరే డిజైన్స్ అనేది సెట్ అయ్యాయి మాకు. అందుకోసం అనేసి నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇలా జరిగాయి మాకు అనేసి. అందుకే ఫస్ట్ నుంచి ఎవరైనా కానీ ఆలోచించొద్దండి మాకు ఇదే డిజైన్ కావాలని. అప్పటికప్పుడు అనుకోండి. కొందరికి కుదిరింటాయి, కానీ కొందరికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇది వచ్చేసి పెద్ద బెడ్రూమ్ అండి. ఇంకా ఇక్కడ కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఇలా కుదిరింది లాస్ట్ టైం. మేము పిఓపి డిజైన్స్ అస్సలు ఇలా అనుకోలేదు, కబోర్డ్స్ ఇలా అనుకోలేదు, ఇంకా వేరేలా అనుకున్నాంలేండి, ఇట్లా అనుకోలేదు. లాస్ట్ టైం వచ్చేలోగా ఇలా సెట్ అయ్యింది. అక్కడ బాత్రూమ్ వచ్చేసింది, చూపించానులేండి, అవసరం లేదు. ఇక్కడ టేబుల్ సెట్ చేసాము. పిఓపి బోర్డ్స్ ఇవన్నీ మనకు బెడ్రూమ్లో పెద్దగా ఎక్కువ డిజైన్స్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఏం అవసరం లేదు, కొంతమంది పెట్టించుకుంటుంటారు. మేమైతే క్లాస్గా ఉండాలి అనేసి ఒక్కటే కలర్ ఎంచుకున్నాము. మధ్యలో వచ్చేసి గ్రే కలర్ బార్డర్ అయితే వేయించాము. సింపుల్గా, బెడ్రూమ్ అంటే చాలా సింపుల్గా ఉండాలి. మేము అందుకోసం సింపుల్గానే అటు తిరిగి ఇటు తిరిగి ఇలా డిజైన్స్ ఇచ్చేసామండి ఈ రూమ్కి. ఇది పొడవు ఎక్కువ ఉంది, మేము అయితే ఇలా సెట్ చేసాము, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి చిన్న బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా ఉంటుంది చిన్న బెడ్రూమ్ వచ్చేసి. అయినా కానీ డిజైన్ పెట్టించాము, ఎప్పటికైనా పనిచేస్తారు కదా అనేసి ఇలా డిజైన్ అయితే చేయించాము. పెద్ద బెడ్రూమ్లో కన్నా చిన్న బెడ్రూమ్లోనే ఎక్సలెంట్గా కుదిరాయి డిజైన్స్ అయితే. ఇంకా ఈ డిజైన్ అయితే, ఈ కలర్స్ అయితే ఇలా అయితే బాగుంటుందని మేమైతే అనుకున్నాము. ఇంకా లాస్ట్ వచ్చేలాగా సెట్ అయిపోయింది. ఈ కలర్ లైట్ ఉంటుందేమో అనుకున్నాము, బాగానే కుదిరింది మాకైతే. ఇలా ఉంటుంది. ఇది స్కై బ్లూ కలర్ అండి, ఇలా కనిపిస్తుంది మీకు. ఇక్కడ వచ్చేసి విండో, ఇక్కడ వచ్చేసి వాల్ డిజైన్ చూస్తున్నారు కదా. కబోర్డ్స్ అయితే ఇలా ఉన్నాయి, సింపుల్గా ఉన్నాయి, మరీ గ్రాండ్గా చేయించుకోలేదు, సింపుల్గానే. ఇలా అయితేనే లుక్ బాగుంటుంది. ఇంకా అనుకున్నవి ఒకటైతే, అనుకోకుండా జరిగినవి కొన్ని. మాకైతే ఇవే చూస్తున్నారు కదా, చాలా అనుకున్నాము, కొన్ని జరిగాయి, కొన్ని మిస్టేక్స్ అయ్యాయి. లాస్ట్కి వచ్చేలోగా సెట్ అయిపోయింది ఇల్లు అయితే. ఇలా ఉంటుంది. ఇదైతే హోమ్ టూర్ అయితే అస్సలు అనుకోవద్దండి. చూసారు కదండి, మరి ఫస్ట్ నుంచి మేము ఏమేమి పెట్టించుకోవాలనుకున్నామో కొన్ని కుదిరాయి, కొన్ని కుదరలేదు. మరి ఇలా ఉంటుంది ఇల్లు అంటే. మరి ఇలాంటి వీడియోస్ మరి రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.